మందపాటి దుర్గాప్రసాద్ తాపీ మేస్త్రీగా పనిచేసి జీవనం సాగిస్తున్నాడు. రోజువారీ పనితీరులో భాగంగా ఈ నెల 13వ తేదీ శుక్రవారం రాత్రి 7:45 కల్వపువ్వు సెంటర్ నుండి ఇంటికి వెళ్లే మార్గ మధ్యంలో టౌన్ హాల్ వీధి కంచర్ల శ్రీనివాస్ షాప్ వద్ద ఓ మహిళకు సంబంధించిన పర్సు దొరకగా తెరిచి చూస్తే అందులో మొత్తంలో నగదు ఉండడంతో తనకు తెలిసిన అధికారి శ్రీనివాస్ కు సమాచారం అందించారు. ఎవరైనా పర్సు పోగొట్టుకుని ఉంటే మండపేట టౌన్ హాల్ వీధి కంచర్ల శ్రీనివాస్ షాప్ కు వచ్చి సొమ్ము ఎంత ఉందో చెప్పాలని అధికారి శ్రీనివాస్ మీడియా సమావేశంలో కోరారు. సమాచారం ఇవ్వాల్సిన నెంబర్ 9848578998 ను సంప్రదించాలి. పర్స్ దొరికినప్పటికీ నిజాయితీగా పోగొట్టుకున్న వారికి ఇవ్వాలన్న మందపాటి దుర్గాప్రసాద్ ను పలువురు మీడియా మిత్రులు తన తోటి కార్మికులు అభినందించారు. మందపాటి దుర్గాప్రసాద్, నేను మెండపేటలో ఉంటానండి. మాది గాంధీనగరం అండి. టౌన్ హాల్ దగ్గర నాకు 13వ తారీఖున పర్సు దొరికిందండి. ఆ పర్సు మామూలుగా ఒకరికి అందజేశానండి ఇచ్చేయమని. అది వాళ్ళదైతే ఇచ్చేయమని చెప్పేసి ఇచ్చానండి. అంతే, అందజేయాలండి. ఇప్పుడు పర్స్ కోసం ఎవరన్నా వస్తే మీరు ఏ రకంగా వాళ్ళకి అందజేస్తారు? పర్స్ కోసం అండి, ఎవరన్నా పర్స్ కోసం వచ్చారనుకో వాళ్ళకి అందులో ఉన్న డబ్బుని ఏ రకంగా అందజేస్తారు? అంటే అందులో ఎవరు పడితే వాళ్ళు ఇవ్వమండి. ఎందుకంటే వాళ్ళ పర్స్ కాబట్టి వాళ్ళ అమౌంట్ ఎంత ఉందో వాళ్ళకి తెలుసు కాబట్టి అండి. అందులో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇస్తామండి. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారండి పర్స్ కోసం. మరి ఈ విషయం ఒకసారి పోలీసుల దృష్టిలో కూడా పెట్టారా? పోలీసు వారి దృష్టిలో పెట్టలేదు సార్, పెట్టలే. ఈస్ట్ గోదావరి మండపేట మన శుక్రవారం నైట్ 6 టైంకి మన టౌన్ హాల్ పక్కనే బైపాస్ రోడ్లో ఒక లేడీస్ పర్స్ దొరికిందండి. ఈ ప్రసాదం అబ్బాయికి స్థాపన చేసుకుంటే అబ్బాయి పని చేసుకుంటే ఇంటికి వెళ్తుంటే ఆ పర్స్ చూసి ఎవరిదని చెప్పి చూస్తే మా భార్యతో కొద్దిగా అమౌంట్ ఆనిందంటే అందులో అది మళ్ళీ పర్స్ తీసుకుని ఆపోజిట్లో ఎవరికో మొత్తంగా తెలుసున్న వాళ్ళు ఉంటే వ్యక్తికి అప్పు చెప్పేసాడట ఎవరో తెచ్చిందని చెప్పేసి. ఇలా జరిగిందని చెప్పి నాకు శనివారం రోజు చెప్పాడు. నేను ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం జరిగింది. కాబట్టి ఇలా పర్సు దొరికిందంటే కదా ఈయన ఇచ్చారు బెహర్ గారు ఏంటంటే ఎవరిదో అని చెప్పేసి ఆయన అయితే ముగ్గురు ఫోన్ చేయడు. వాళ్ళ ఫోన్ క్లిప్ చేయలేదు. ఈయన ఆలోచన ఏంటంటే మనకి పర్సకాలంలో ఎవరిని వస్తే పర్సన్ తీద్దాం అన్న ఆలోచన మీద కాన్సెప్ట్లో ఉన్నాడు ఈయన. మన ఏ రోజు పొందగలిగితే కానీ ఆ రోజు గర్ణ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఉన్నా కానీ మనది అర్థం చేసి మనం స్వభావంతో మన సొంత ఖర్చులు మనం చేసుకోవాలి తప్ప ఎదురోజు మనకి ఎందుకన్నా అభావం మీద చేసాడు. ఇదేంటే మన మీడియా ముందు అందరికీ తెలియపరిస్తే అందరికీ పబ్లిక్గా తెలుస్తుంది అని చెప్పేసి ఈరోజు మనం మీకు తెలియపరిచామనుకోండి. అంటే చేసిన కానీ ఎక్కడ వెళ్ళలేదు. అది తెలిసినంత ఆ పెద్ద మనిషిని అడిగాను ఎంత ఉంది ఏంటంటే నేను చెప్పన్నాడు. చెప్పొద్దు అయితే ఎవరికైనా ఆలోచన చెప్పేసి మీ మీడియాకి మేము తెలియపరిచామండి. ఈ మీడియా ద్వారా ఎవరికైనా తెలిసి ఉండండి మాదని చెప్పుకుంటే ఆ మీడియా ద్వారా వాళ్ళకి ఈ ద్వారా మనం పర్సన్ చేద్దాం ఉండేది. ప్రసాద్ గారు మనకి తెలిసిన వ్యక్తి, మన రేషన్ డిపో పక్కన ఇల్లు అండి. ఆయన ఆ ఉద్దేశమే చెప్పారు మనకి. చెప్తే వచ్చి ఇంటి పక్కన మన రేషన్ డిపో పక్కన వెళ్తే వెళ్ళాను. తీసుకుని వెళ్ళి ఆ షాప్ అయింది అడిగాను.